అబవ్ మిడిల్ క్లాస్ వాళ్ళకి కావచ్చు, రిచ్ పీపుల్కి కావచ్చు, కమర్షియల్ స్పేసెస్ తీసుకోవడం బెటర్ అంటారా ఏంటి? సో కమర్షియల్లో ఇన్కమ్ ఎక్కువ ఉంటుంది, దాంతోపాటు మనం పెట్టే ఇన్వెస్ట్మెంట్ కూడా ఎక్కువనే ఉంటుంది. లాభం వస్తే హ్యాపీయే, కానీ కమిషన్ ఇవ్వాలంటే ఆలోచిస్తారు చాలా మంది. కార్పొరేట్ రియల్ ఎస్టేట్ అనేది ఒకటి సెట్ అయినా కూడా మోసాలు అనేవి జరుగుతూనే ఉన్నాయి. తక్కువలో వస్తుంది కదా అని చెప్పి కొనేది ఎప్పుడు కూడా. హైవేకి ఎంత దూరం వరకు మనం పెట్టుకుంటే మనకి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ అలాగే సేఫ్ గా కూడా ఉంటుంది. ఆ 10 కిలోమీటర్స్ వరకు అయినా సరే రోడ్ కనెక్టివిటీ ఎలా ఉందన్న చూడాలి. అంటేనే ఔటర్ రింగ్ రోడ్ దగ్గర ఇంకా దానికంటే ఒక 50-60 కిలోమీటర్స్, కానీ విత్ ఇన్ హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ ఎలా ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్ పెద్దవాళ్ళకే కావచ్చు, అంటే అబవ్ మిడిల్ క్లాస్ వాళ్ళకి కావచ్చు, రిచ్ పీపుల్కి కావచ్చు, ఎలా ఉంటుంది? ఆ కమర్షియల్ స్పేసెస్ తీసుకోవడం బెటర్ అంటారా ఏంటి? సో కమర్షియల్ స్పేసెస్ అది టోటల్ డిఫరెంట్ అనమాట. సో కమర్షియల్ స్పేసెస్ ఏంటంటే మంచి ఇన్కమ్ ఉంటుంది దాంట్లో కూడా. కమర్షియల్ అంటేనే బిజినెస్ కదా, సో కమర్షియల్లో ఇన్కమ్ ఎక్కువ ఉంటుంది, దాంతోపాటు మనం పెట్టే ఇన్వెస్ట్మెంట్ కూడా ఎక్కువనే ఉంటుంది. ఎందుకంటే కమర్షియల్గా మనకి ఎక్కడ బాగా డెవలప్మెంట్ అవుతుంది, ఎక్కడైతే జనాలు రావడానికి జనసాంద్రత ఎక్కువ ఉంటుందో అలాంటి ఏరియాలో కమర్షియల్ స్పేసెస్కి ఎక్కువ డిమాండ్ ఉంటుంది. సో అలాంటి ఏరియాలో మనం కొనాలంటే మనలాంటి వాళ్ళే అక్కడ చాలా మంది కూడా ఉంటారు. సో దాంట్లో కొందరు ఏంటంటే వేలం పాటలో కొనుక్కునే వాళ్ళు ఉంటారు, కొందరు ఏంటంటే కూడా మనకి ఈజీగా దొరికినా కూడా ప్రైస్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది. సో కమర్షియల్ స్పేసెస్ ఏంటంటే ఎవరు ఎప్పుడు దానికి వెళ్తారంటే మేజర్గా వాళ్ళకి ఇల్లు కానీ ల్యాండ్స్ కానీ వాళ్ళకి ఏవైతే బేసిక్ రిక్వైర్మెంట్ అన్ని క్లియర్ అయిపోయిన తర్వాత బిజినెస్ పరంగా వెళ్ళే వాళ్ళు, ఇన్కమ్ టు ఇన్కమ్ జనరేట్ చేసే వాళ్ళు మాత్రమే కమర్షియల్ స్పేసెస్లోకి వెళ్తారనమాట. సో కమర్షియల్ స్పేసెస్లో తీసుకునేటప్పుడు కూడా ఏంటంటే మనం అగ్రిమెంట్ చేసుకునేటప్పుడు సో అది క్లియర్గా చూసుకోవాలి. ప్లస్ ఇంకొకటి ఏంటంటే మన టర్మ్స్ అండ్ కండిషన్స్, మనం ఎన్ని రోజుల వరకు లీజుకి తీసుకుంటాం అని చెప్పేసి కానీ, లేదా దాంట్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడు మనకి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఏ విధంగా ఉంటుంది ఇవన్నీ చూసుకోవాలన్నమాట. సో దీంతో పాటు ఏంటంటే లీగల్ ఒపీనియన్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే దీంట్లో మోసాలు జరగడాలు కూడా చాలా ఎక్కువ ఉంటాయి. నిజంగానే రియల్ ఎస్టేట్లో ఎంత కార్పొరేట్ రియల్ ఎస్టేట్ అనేది ఒకటి సెట్ అయినా కూడా మోసాలు అనేవి జరుగుతూనే ఉన్నాయి. మొన్న రీసెంట్గా ఒక 3 కంపెనీలు మోసం చేసి ఐపీ ఎత్తడం చూస్తున్నాం. సో అసలు మోసాలు ఎందుకు చేస్తారు, అసలు ఎలా మోసపోతారు జనాలు, ఏవి మనం పర్టికులర్గా చూసుకోవాలి యాక్చువల్గా మోసపోకుండా ఉండాలంటే? సో మోసపోకుండా ఉండాలంటే ముందు మనం ఏం చేయాలంటే ప్రొఫెషనల్ అడ్వైజర్ ఆర్ ప్రొఫెషనల్స్ త్రూ వెళ్ళాలి ఎప్పుడైనా సరే. చాలా మంది ఏం చేస్తారంటే కస్టమర్లు కూడా, నేను కొందరు అబ్జర్వేషన్ ఏంటంటే కమిషన్ ఇవ్వాలంటే వాళ్ళకి ఏంటంటే మనసు నొప్పి అనిపిస్తుంది. అంటే లాభం వస్తే హ్యాపీయే, కానీ కమిషన్ ఇవ్వాలంటే ఆలోచిస్తారు చాలా మంది. ఎంత ఉంటుంది, 1% 2% కమిషన్ ఉంటుంది, దాని గురించి ఆలోచిస్తారు చాలా మంది. అక్కడ ఫెయిల్ అవుతారు. ఎందుకంటే మనం ఎప్పుడైనా కానీ ఒక ప్రొఫెషనల్ త్రూ వెళ్తే ఏమవుతుందంటే మనం ఆయనకి ఎంతో కొంత ఛార్జ్ చేస్తున్నప్పుడు ఆయన కూడా ఏమనుకుంటారు, వీరి నుంచి నాకు 10 ప్లాట్లు 20 ప్లాట్లు లేదా ల్యాండ్ కానీ ఫ్లాట్స్ అని ఏదైనా రిఫరెన్స్ బిజినెస్ ఎక్కువ మైండ్లో ఉంటుంది ఆయనకి. సో రిఫరెన్స్ బిజినెస్ ఈజీగా అవుతుంది కాబట్టి, సో ఆ రిఫరెన్స్ రావాలంటే ఈయనకి నేను మంచి సర్వీస్ ఇవ్వాలని చెప్పేసి అనుకుంటారు వాళ్ళు. అండ్ మనం డబ్బులు పెడుతున్నప్పుడు దానికి వాల్యూ యాడ్ చేయాలి అని చెప్పేసి కూడా అనుకుంటారు. కాబట్టి ఫస్ట్ మనం ఏంటంటే మోసం పోకుండా ఉండాలంటే రియల్ ఎస్టేట్ అంటే ఒక ఇండస్ట్రీలో ఎక్స్పర్ట్స్ ఎవరు అవుతున్నారు, చాలా రోజుల నుంచి ఎవరు ఉన్నారు, ట్రాన్సాక్షన్స్ ఎవరు ఎక్కువ చేస్తున్నారు, ఎవరు ఎక్కువ సేల్స్ చేస్తున్నారు, మార్కెట్లో వాళ్ళకి రెప్యుటేషన్ ఉందా లేదా, ఇది చూసుకోవాలి ఫస్ట్. దీని తర్వాత మనం కొనేటప్పుడు కూడా ఏంటంటే చాలా మంది ఏం చేస్తారంటే తక్కువలో వస్తుందా అని చూస్తారు. తక్కువలో వస్తుంది కదా అని చెప్పి కొనేది ఎప్పుడు కూడా ఏంటంటే మంచివి కొన్ని ఎక్స్పెన్సెస్ ఉంటాయి, మనం లీగల్ గా ఫస్ట్ చెక్ చేసుకోవాలి. ఎక్కువ మంది మోసపోయేది లీగల్ గా మోసపోతారు. సో చాలాసార్లు మనం కూడా డిస్కస్ చేస్తాం, లీగల్ గా అంటే మనకి డిటిసిపి కానీ హెచ్ఎండిఏలో ఉన్నప్పుడు అప్రూవ్డ్ ఎల్పీ నెంబర్ ఉందా లేదా చూసుకోవాలి, రెరా సర్టిఫికేట్ ఉందా లేదా చూసుకోవాలి. తర్వాత వచ్చేసి మనకి ఏముంది, నాన్ అగ్రికల్చర్ కన్వర్షన్ ఉందా లేదా అన్న చూసుకోవాలి. తర్వాత వచ్చేసి సేల్ డీడ్ క్లియర్ గా ఉందా లేదా, సేల్ ఆఫ్ అగ్రిమెంట్ క్లియర్ గా ఉందా లేదా, ఎంఓయూలు ఉంటాయి కొన్ని. కొందరు డెవలపర్స్ ఏం చేస్తారు, రైతుల దగ్గర ల్యాండ్ తీసుకొని వాళ్ళకి వెంచర్ అంతా వేసిన తర్వాత ఎట్లా డబ్బులు వస్తే అట్లా ఇస్తూ పోతారు. సో ఈ ఎంఓయూలు కూడా క్లియర్ ఉన్నాయా లేదా, సో చెప్పిన డెవలప్మెంట్స్ ఎప్పటికల్లా చేస్తారు, ఇవన్నీ చూసుకోవాలన్నమాట. ఇవన్నీ చూసుకోవాలంటే మనకి తెలిస్తే ఓకే, మనకు తెలియనప్పుడు ఏం చేయాలి, మాలాంటి వాళ్ళని ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో మీకు తెలిసిన వాళ్ళు కానీ మాలాంటి వాళ్ళు కానీ మమ్మల్ని కన్సల్ట్ అయితే మేము చెప్తాం అనమాట. అక్కడ ఇంకొకటి ఏంటంటే మీరు కస్టమరే డైరెక్ట్గా వెళ్ళి ప్లాట్ కొనాలన్నప్పుడు లేదా ల్యాండ్ కొనాలన్నప్పుడు మీకు ఒక రేట్ చెప్తారు. ఆల్రెడీ మేము మార్కెట్లో ఉంటాం కాబట్టి ఆ సరౌండింగ్ ఏరియాల మీద మాకు ఒక గ్రిప్ ఉంటుంది కాబట్టి మీకు చెప్పే రేటు వేరే ఉంటుంది, మాకు చెప్పే రేటు వేరే ఉంటుంది. సో ఇలా ఒకటి అడ్వాంటేజ్ ఉంటుంది. దీని తర్వాత ఏంటంటే మీకు ఎక్కడ కూడా రిజిస్ట్రేషన్లో కానీ తర్వాత వచ్చేసి డాక్యుమెంటేషన్లో కానీ ఎక్కడ కూడా ఇబ్బందులు అనేది ఉండదు. ఎందుకు, మనం డబ్బులు పే చేస్తున్నాం కదా ఒక ప్రొఫెషనల్కి, ఒక అసోసియేట్కి, ఒక ఏజెంట్కి. అప్పుడు ఏం చేస్తాడంటే అదంతా రెస్పాన్సిబిలిటీ ఆయనది ఉంటుంది, ఆయన చూసుకుంటాడు. సో రెస్పాన్సిబిలిటీ ఆయనది ఉంటుంది కాబట్టి అన్ని పేమెంట్స్ దగ్గర ఉండి చెప్పేయడం కానీ, అక్కడ ల్యాండ్ సర్వే చేయించడం కానీ, ఎకర్స్లో కొన్నా లేదా ఫ్లాట్లో కొన్నా అపార్ట్మెంట్లో కొన్నా ఆ పేపర్ రైటింగ్ వర్క్ అంతా కూడా ఆయననే చూసుకుంటాం.
రేపటి రోజు మనకి ఏమవుతుంది, రీసేల్ చేయాలన్నా కూడా ఈజీ అయిపోతుంది. సో మనం ఏంటంటే తక్కువలో వస్తుంది కదా అని చెప్పి మనకు తెలియకపోతే మనం వెళ్ళి కొన్నాం అనుకోండి, కొనేటప్పుడు బాగానే ఉంటుంది, కొనేటప్పుడు తక్కువనే వస్తుంది, కానీ అమ్మేటప్పుడు అసలు సిసలైన ప్రాబ్లం వస్తుంది. ఓకే. సో ఇదొకటి. తర్వాత వచ్చేసి ఇప్పుడు బిల్డర్లు కూడా, డెవలపర్లు కూడా ఏంటంటే రాతోరాతి ఇప్పుడు 100 కంపెనీలు పుట్టుకొస్తున్నాయి, 100 కంపెనీలు రాతోరాతి ఓవర్ నైట్ పోతున్నాయి. సో ఒక కంపెనీ వచ్చినప్పుడు మార్కెట్ లో వాళ్ళు ఇంతవరకు ఏమైనా ట్రాన్సాక్షన్స్ చేస్తారా, ఏమైనా వేరే ప్రాజెక్ట్స్ ఏమైనా కంప్లీట్ చేస్తారా, వాళ్ళ క్వాలిటీ ఎలా ఉంటది, వాళ్ళు ఇచ్చే సర్వీస్ ఎలా ఉంటది, వాళ్ళ నుంచి మనం ఫర్దర్ గా రీసేల్ చేసుకోవాలంటే ప్రాసెస్ ఏ విధంగా ఉంటది, ఎవరు హెల్ప్ చేస్తారు మనకి, ఇవన్నీ చూసుకోవాలన్నమాట. ఇవన్నీ చూసుకున్న తర్వాతనే మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి. కొందరు ఏం చేస్తారంటే డబ్బులకు ఆశపడి తక్కువలో వస్తుంది కదా అనుకోవడం, లేదా కొందరు స్కామ్లు చెప్తారు. స్కీములు ఉంటాయి కొన్ని, మీరు ఒక్కసారి ఇంత పెట్టుబడి పెట్టండి, మంత్లీ ఇంత ఇన్కమ్ వస్తుంది, లేదా మీరు ఒకసారి ఇంత అమౌంట్ కడుతూ ఉండండి. ఈఎంఐలలో చాలా మంది మోసపోతారు. మిడిల్ క్లాస్ వాళ్ళు మేజర్ గా మోసపోయేది ఈఎంఐలలో. సో ఈఎంఐలలో కొనండి, తక్కువలో వస్తుంది, 10 నెలలు, 24 నెలలు, 36 నెలలు, ఇలాంటివి ఉంటాయి కొన్ని స్కీమ్స్. దాంట్లో ఏమవుతుందంటే ఈఎంఐలో మేజర్ గా చాలా మంది మోసపోవడానికి రీజన్ ఈఎంఐలో ఒక రీజన్ ఉంటుంది. ఈఎంఐలో ఏముంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 లక్షల ప్లాట్ ఉంది, వాళ్ళు ఏం చెప్తారు, ముందు 40% డౌన్ పేమెంట్ కట్టండి అంటారు. అంటే ఒక 4 లక్షలు మీరు కట్టండి, 6 లక్షల రూపాయలు ఏం చేయాలి, 24 మంత్స్ 36 మంత్స్ టైం ఉంటుంది. మీరు నెల 20,000, 15,000, 30,000 ఎంతో కొంత ఒక ఫిగర్ చెప్తారు, ఈ అమౌంట్ కట్టండి, మీకు రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చేస్తామంటారు. ఎప్పుడు రిజిస్ట్రేషన్ చేస్తారు? ఏ కంపెనీ అయినా సరే మొత్తం ప్రాపర్టీలో మొత్తం ఏదైతే పేమెంట్ ఉందో అది కంప్లీట్ అయిన తర్వాతనే చేస్తారు, దానికి ముందు ఎవరు చేయరు, ఎనీ కంపెనీ అది. సో అప్పటి వరకు ఏంటంటే మనం ఈఎంఐలో కొన్నప్పుడు మేజర్ డిసడ్వాంటేజ్ ఏముంటుంది అంటే సేల్ ఆఫ్ అగ్రిమెంట్ ఒక్కటే ఇస్తారు, మిగతాది ఏ డాక్యుమెంట్ ఉండదు వాళ్ళ దగ్గర. సో మీకు నెక్స్ట్ ఇంకా డాక్యుమెంట్స్ అన్ని కావాలంటే ఎప్పుడు వస్తాయి, ఫుల్ పేమెంట్ అయిన తర్వాతనే, పేమెంట్ కట్టిన తర్వాతనే, రిజిస్ట్రేషన్ అయిన తర్వాతనే వస్తుంది. ఇప్పుడు ఇన్ కేసు మీరు ఒక 4 lakhs కట్టారు, 2 years 3 years మీ ఈఎంఐ టైం పీరియడ్ ఉంది, దానికంటే ముందే మీరు ఒకవేళ ఏదైనా ఎమర్జెన్సీ వచ్చింది బ్యాక్ వెళ్ళాలనుకుంటే మొత్తం అమౌంట్ ఇయ్యరు. సెకండ్ ఏముంటది, ఆ ప్రాపర్టీ అమ్ముకోవాలంటే ప్రాపర్టీ మీ పేరు మీద రిజిస్ట్రేషన్ అయినా లేదు, కాలేదు. థర్డ్ ఏముంటది అంటే, ఇప్పుడు ప్రాపర్టీ మీకు ఒక ఏ అనే ప్లాట్ చూపించిన, నేను మీకు ఒక మంచి ఏ అనే ప్లాట్ చూపించిన, రోడ్డుకి దగ్గర ఉందో, ఈస్ట్ ఫేసింగ్ ఏదో ఒకటి చూపించిన, ఇప్పుడు మీ పేరు మీద నేను సేల్ ఆఫ్ అగ్రిమెంట్ మాత్రమే చేసిన కానీ రిజిస్ట్రేషన్ చేయలే కదా. మీరు నెల నెల నాకు డబ్బులు కడతా ఉన్నారు ఎగ్జాంపుల్, కానీ ఎవరైనా థర్డ్ పర్సన్ వచ్చి ఒకటేసారి నేను ఇంకో 1 లక్ష ఎక్కువిస్తా, ఈ బిట్ నాకు నచ్చింది, ఇమ్మీడియట్ గా నేను రిజిస్ట్రేషన్ చేసుకుంటా అంటే మీకు తెలియకుండా వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసి ఇస్తారు. అట్లా ఎట్లా చేసి ఇస్తారంటే మీకు తెలుసా అది రిజిస్ట్రేషన్ చేసినట్టు, మీకు ఏమి ఇచ్చినాం మేము, సేల్ ఆఫ్ అగ్రిమెంట్ మాత్రమే ఇచ్చినామంటారు వాళ్ళు. సో ఈ అమౌంట్ అంతా కూడా ఏంటంటే మీకు తెలియదు కదా, రిజిస్ట్రేషన్ అయిపోయి ఉంటుంది వాళ్ళకి, మీరు నెల నెల కడుతూ ఉంటారు. మీ టైం పీరియడ్ అయిపోయిన తర్వాత మీకు రిజిస్ట్రేషన్కి వెళ్ళేటప్పుడు ఏం చెప్తారు, సారీ సార్ నేను లేకుండే, నాకు జ్వరం వచ్చింది, లేదా నేను టూర్కి వెళ్ళినా, లేదా నాకు కోవిడ్ వచ్చింది, ఇంకోటి ఏదో రీజన్ చెప్తారు. నేను లేదు, ఏజీపీఏ పర్సన్కి ఇచ్చిన, అంటే జనరల్ పవర్ ఆఫ్ అటర్నీ, నేను లేకపోయినా మీరు అన్ని రిజిస్ట్రేషన్ చేయించవచ్చు అన్నట్టు పవర్స్ ఉంటాయి కొన్ని. ఆ జనరల్ పవర్ ఆఫ్ అటర్నీ ఆయనకి ఇచ్చేసి ఆయన చేసిన, మాకు తెలియకుండా నేను రిజిస్ట్రేషన్ చేసిన సార్ కొత్తోడు ఏదో చెప్తారు. తర్వాత ఏమవుతుంది, ఆ ప్లాట్ కాకుండా ఏకి బదులు బి తీసుకో, సి తీసుకో, జెడ్ తీసుకో, ఏదో ఒకటి చెప్తారు, లేదా వేరే వెంచర్ తీసుకో, లేదా పైసల్లో 50% 60% రిటర్న్ తీసుకో, కానీ మొత్తం పైసలు ఇయ్యరు. మొత్తం పైసలు లంపచోడ రాసేటోళ్ళు ఉంటారు, కింద కామెంట్లలో రాసేటోళ్ళు ఉంటారు. మార్కెట్ లో అన్ని చూస్తున్నాం మేము, అంత ఈజీగా వస్తలేము, అందరు ఇలాంటి చేసే వాళ్ళే ఉంటారు. కాబట్టి ఈఎంఐలకు పోయి కక్కుర్తి పడి కొనొద్దు. అంటే ఈఎంఐలలో కూడా కొనేటప్పుడు ఏంటంటే డబ్బులు ఉంటే మొత్తం అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేసి ఒకసారి కొనుక్కోవాలి. 20 లక్షలు లేనప్పుడు 10 లక్షల్లో కొనుక్కోండి, అంతేగాని తక్కువలో వస్తుంది కదా అంటే అది మొత్తం కంప్లీట్ అయ్యే వరకు. ఇంకొక మేజర్ డిసడ్వాంటేజ్ ఏంటంటే ఈఎంఐలో ఇప్పుడు మీరు నెల నెల కడుతూ ఉన్నారు, సడన్ గా ఒకవేళ వాన్ బుద్ధి మారిపోయింది, ఎవరిదైనా చెప్పలేం, ఆ టైంలో ఆయన అవసరం ఉండొచ్చు, ఇంకోటి అవ్వచ్చు, ఇంకేదైనా అవ్వచ్చు, అప్పుడు ఆయన సడన్ గా రాతోరాత్ ఆ డబ్బులన్నీ తీసుకొని పారిపోయింది అనుకుందాం, మీరు ఏం చేస్తారు అప్పుడు? ఏం చేయలేదు. కస్టమర్స్ ఏం చేస్తారు, ఎక్కడ కోట్లు వేస్తే ఆ భూమి పంచాయతీలు ఎప్పుడు తెగాలి, ఎప్పుడు అవ్వాలి. సో అందుకని చెప్పేసి ఏంటంటే ఈఎంఐలలో కొనేటప్పుడు కానీ, స్కీమ్లలో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కానీ, నెల నెల మీకు పైసలు వస్తాయి అనే దగ్గర, ఇట్లాంటి వాటి దగ్గర ఎక్కువ మేజర్ గా మోసాలు జరుగుతాయి అనమాట. ఇప్పుడు డిటిసిపి అప్రూవ్డ్ ఉంది, ఎల్పి నంబర్ వచ్చింది, రెరా నంబర్ ఉంది, ఇప్పుడు ఇమ్మీడియట్ గా రిజిస్ట్రేషన్, దాంట్లో తక్కువ ఉంటుంది. అండ్ ఇంకొకటి ఎక్కడ ఉంటుంది అంటే, మనం హైవే నుంచి ఎంత దూరం లోపలికి వెళ్ళి కొంటున్నాం అన్నది కూడా చూడాలి. మోసాలు ఇన్ ద సెన్స్ ఏంటంటే, మనం ప్రైస్ పెడుతున్నాం బానే ఉంది, ఎంత దూరంలో వెళ్ళి పెట్టుబడి పెడుతున్నాం, ఎంత దూరంలో ఉండాలి. యాక్చువల్గా హైవేకి ఎంత దూరం వరకు మనం పెట్టుకుంటే మనకి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ అలాగే సేఫ్ గా కూడా ఉంటుంది. సో ఒకటి ఏంటంటే మేజర్ గా ఇప్పుడు మనం హైవేలో చూసుకుంటే హైవే నుంచి 10 kilometers వరకు పెట్టవచ్చు. బట్ ఇప్పుడు ఏంటంటే మనం ఎక్కడ హైవేలలో తీసుకున్నాం, మనకు ఒక 5 kilometer రేడియస్ లో కొనడానికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. 5 to 10 ఎక్కడైనా పెట్టవచ్చు. సెకండ్ ఏంటంటే ఆ 10 kilometers వరకు అయినా సరే రోడ్ కనెక్టివిటీ ఎలా ఉందని చూడాలి. అంటే అక్కడ దాకా మన వెంచర్ కానీ మన ప్రాజెక్ట్ కానీ రీచ్ అవ్వాలంటే 60 feet రోడ్ ఉందా, 100 feet రోడ్ ఉందా, లేదా మాస్టర్ ప్లాన్ లో ఏమైనా పెద్ద రోడ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయా లేదా, ఇవి చూసుకోవాలి. డెవలప్మెంట్స్ కూడా చూసుకోవాలి, సరౌండింగ్ డెవలప్మెంట్స్ ఏమున్నాయన్నది. ఎంత దూరం అన్నది ఇంపార్టెంట్ కాదు, డెవలప్మెంట్స్ ఇంపార్టెంట్. కొన్ని ఏరియాలు ఉంటాయి సిటీకి దగ్గర ఉంటాయి, కానీ దాంట్లో అక్కడ పెద్ద రేట్ ఉండకపోవచ్చు, కానీ అక్కడ నుంచి దూరం వెళ్ళినాక కూడా రేట్లు ఎక్కువ ఉంటాయి.
ఎందుకంటే అక్కడ ఉన్న డెవలప్మెంట్, అక్కడ ఉన్న డిమాండ్ అలా ఉంటుంది. సో అలా డెవలప్మెంట్స్ ఏమైనా ఉన్నాయా లేదా, ఇక్కడ ఎన్ని సంవత్సరాల తర్వాత మనకి రెసిడెన్షియల్ రావడానికి స్కోప్ ఉంది, ఎన్ని సంవత్సరాలు ఇక్కడ కమర్షియల్గా గ్రోత్ అవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి, దీన్ని కంపేర్ చేయాలన్నమాట మనం. ఎందుకంటే తక్కువలో వస్తుంది కానీ లోపల ఎక్కడో పోయి కొన్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, అక్కడ డెవలప్మెంట్స్ ఉండవు, అక్కడ ల్యాండ్ వాల్యూస్ పెద్దగా స్లోగా పెరుగుతాయి, పెద్దగా స్పీడ్గా పెరుగు. అప్పుడు ఏమవుతుంది అంటే అయ్యో మేము పెట్టుబడి పెట్టినాం, అదే పెట్టుబడి వేరే దగ్గర పెట్టుకుంటే ₹2 ఎక్కువ వస్తుండే కదా, ఇలాంటి ఆలోచనలు వస్తాయి. అంటే కొనేటప్పుడు ఇవన్నీ జాగ్రత్తలు తీసుకోవాలి. సో ఇట్లా ఈఎంఐలలో కొనేటప్పుడు, ఇట్లా స్కీమ్లలో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కొంచెం అలర్ట్ ఉండాలి. ప్రీ లాంచ్ ఆఫర్స్ లో కొనొచ్చా మరి? ప్రీ లాంచ్ ఆఫర్ లో కూడా మేజర్ ఇలాంటి మోసాలు ఎక్కువ ఉంటాయి. సో ప్రీ లాంచ్ ఆఫర్ లో కొనేటప్పుడు కూడా ఏంటంటే బిల్డర్ రెప్యుటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళకి మార్కెట్లో ఎంత క్రెడిబిలిటీ ఉంది, వాళ్ళు ఎంతమంది నమ్ముతున్నారు, వాళ్ళ దగ్గర ప్రీవియస్ ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఎంతమంది సక్సెస్ అయినారు, ఇవన్నీ చూసుకోవాలి. సో దీంట్లో కూడా ఏముంటుంది అంటే మళ్ళీ వాళ్ళ క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్, అపార్ట్మెంట్లు కానీ, ఇండిపెండెంట్ హౌసెస్ కానీ, విల్లాస్ కానీ, కన్స్ట్రక్షన్ క్వాలిటీ ఎలా ఉంటుంది, ఎలాంటి మెటీరియల్స్ యూజ్ చేస్తున్నారు వాళ్ళు, ఇవన్నీ చూసుకోవాలన్నమాట. ఇవన్నీ చూసుకున్న తర్వాతనే ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అంతేగాని ఏదో అడ్వర్టైజ్మెంట్లు వచ్చి హీరోయిన్ రాగానే వాళ్ళు ఏదో అడ్వర్టైజ్మెంట్ చేయగానే ధన్నుమని పోదు. అట్లా హీరోలు వచ్చి చెప్పినాయి, హీరోయిన్లు వచ్చి చెప్పినాయి కూడా చాలా కంపెనీలు రాతోరాత్ బోర్డు తిప్పేసినే ఉంటాయి. అండ్ ఇంకోటి రీసెంట్ గా నేను ఒక ఇన్సిడెంట్ చూసిన, నాకు తెలిసిన వాళ్ళ దగ్గర వాళ్ళే ఈఎంఐలో ఒక ప్రాపర్టీ వస్తుందని చెప్పి ఒక XYZ అనే పర్సన్ ఒక లొకేషన్ లో పోయి కొన్నారు. వాళ్ళు ఎక్కడ అంటే ఒక అడ్వర్టైజ్మెంట్ చూసి పోయి కొన్నారు. కానీ అక్కడ ఏమైందంటే మొత్తం అన్ని బాగానే ఉన్నాయి, సేమ్ ఒక 3 years వరకు టైం పీరియడ్ ఉంది, 3 years లో మొత్తం పేమెంట్ కట్టాలి, రిజిస్ట్రేషన్ చేసి ఇస్తాం. సో ల్యాండ్ తీసుకెళ్లి చూపిస్తే అక్కడ ఏంటంటే మొత్తం ఓపెన్ ల్యాండే ఉంది, కానీ అక్కడ ఏం డెవలప్మెంట్ లేవు, ఏం చేయలేరు. ఇంకా 3 సంవత్సరాల టైం ఉంది కదా, మీరు 3 సంవత్సరాల నెల అమౌంట్ కట్టండి, మీ టైం పీరియడ్ కంప్లీట్ అయ్యేసరికల్లా అన్ని డెవలప్మెంట్ చేసి ఇస్తాం అన్నారు. కానీ తర్వాత చూస్తే ఏంటంటే వీళ్ళు కొంచెం ఒక 1 lakh 2 lakh కట్టిన తర్వాత అగ్రిమెంట్ రాసిస్తారు కదా, కింద నోట్ అనే ఒక పాయింట్ ఏమని రాసి ఉందంటే ఈ ప్రాపర్టీ మీరే కొనాలి ఖచ్చితంగా, మీరు ఒకవేళ కొనకుండా రిటర్న్ పోతా అంటే డబ్బులు మీకు రిటర్న్ రావాలంటే మీరే ఈ ప్రాపర్టీని వేరే వాళ్ళకి సేల్ చేయాలి, లేదా ఇది మేము సేల్ చేసేంత వరకు, మాకు మొత్తం పేమెంట్ వచ్చేంత వరకు మీ అమౌంట్ మీకు ఇవ్వాలంటే మీరు వెయిట్ చేయాలని రాసి ఉంది. ఆద్యలోకంలో కూడా కొందరు పోయి కొంటారు. కాబట్టి ఇట్లా ప్రీ లాంచ్లలో తర్వాత వచ్చేసి మనం ఏంటంటే అప్రూవ్డ్ లేఅవుట్ లేని దగ్గర కానీ, లేదా మనకి ఏదైనా రిజిస్ట్రేషన్ అవ్వకుండానే, ఎంఓయూలు క్లియర్ లేకుండానే, ఈ సేల్ ఆఫ్ మనకి అగ్రిమెంట్ క్లియర్గా ఉందా లేదా చూసుకొని, ఎంఓయూలు అన్ని క్లియర్గా ఉన్నాయా లేదా చూసుకొని కొనాలి. అంతేగాని తొందరపడి పోవడాలు, తొందరపడి మనకి ఆఫర్లో డిస్కౌంట్లో వస్తుందని పోవద్దు. కొన్ని రెప్యూటెడ్ బ్రాండ్స్ ఉంటాయి, రెప్యూటెడ్ బిల్డర్స్ ఉంటారు, వాళ్ళ దగ్గర అయితే ప్రీ లాంచ్లోనే సగం అయిపోతుంది. ఎందుకు, మార్కెట్లో ఒక మంచి లెవెల్లో ఉన్నప్పుడు అలాంటి వ్యక్తి ఏంటంటే తొందరపడి ఇలాంటి మనం మోసం చేయాలి, రాతోరాత్ బంద్ చేయాలని ఎవరు అనుకోరు. ఎందుకంటే బిజినెస్ లో ట్రస్ట్ ఇంపార్టెంట్ ఎప్పుడైనా సరే. సో ట్రస్ట్, ట్రాన్స్పరెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. సో ట్రస్ట్ ఉన్నప్పుడు ఏంటంటే పెద్ద బిల్డర్ అన్నప్పుడు ఏంటంటే ఇప్పుడు చిన్న పిల్లలు తెలిసి ఇలా కొన్ని మిస్టేక్లు చేస్తారు, పెద్దవాళ్ళు మిస్టేక్ చేస్తారా, చేయరు. ఎందుకు, వాల్యూస్ ఉంటాయి, కొన్ని ఎథిక్స్ ఉంటాయి. అరే మనం 10 మందిలో తలెత్తుకొని తిరగాలి, మనం ఏదైనా మిస్టేక్ చేస్తే తలదించుకోవాల్సి వస్తుంది అని చెప్పి భయం ఉంటుంది ఒకటి. అందుకని పెద్ద పెద్ద బిల్డర్లు కూడా ఏంటంటే మార్కెట్లో చాలా సంవత్సరాల నుంచి ఉన్న వాళ్ళు, రెప్యుటేషన్ ఉన్న వాళ్ళు, ఒక మంచి విజన్తో వచ్చిన వాళ్ళు ఏంటంటే ఇలాంటి మోసాలు చేయరు. కానీ కొన్ని చిన్న చిన్న కంపెనీలు ఎక్కువ ఇస్తాయి. మోసాలు చేసి పెద్ద పెద్ద కంపెనీస్ చూసుకుంటే దాంట్లో కూడా ఏంటంటే ఒక స్థాయికి వెళ్ళిపోయిన తర్వాత, పెద్ద డబ్బు చూసేసిన తర్వాత కొందరు ఏమైనా చేసే ఛాన్సెస్ ఉంటుందేమో, కానీ ఎక్కువ శాతం అయితే గ్రౌండ్ లెవెల్ నుంచి ఎదిగిన వాళ్ళు ఎవరు కూడా ఏంటంటే మోసం చేయాలనుకోరు. అట్లా మోసం చేయాలనుకోరు కాబట్టి వాళ్ళు ఆ లెవెల్లో ఉంటారు అందరు కూడా.